మూలిగేనక్కపై తాటిపండు పడ్డ విధంగా ఉంది రైతుల పరిస్థితి. ఇప్పటికే అధిక వర్షాలతో నష్టపోయిన పత్తి రైతులు కిసాన్ యాప్ ద్వారా అమ్ముకోవాలని కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. తెల్ల బంగారానికి ప్రసిద్ధి వరంగల్ ఉమ్మడి జిల్లా. ఇక్కడ పండిన నాణ్యమైన పత్తిని చూసి ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వం ఆజం జహీ మిల్లు ఏర్పాటు చేశారు. అంతటి నాణ్యమైన పత్తి పండించిన అన్నదాత నేడు ప్రభుత్వ విధానాలతో తీవ్రంగా నష్టపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం పత్తి రైతులను ఆదుకునేందుకు క్వింటాల్ పత్తికి 8,110 రూపాయల మద్దతు ధర ప్రకటించింది. కానీ అది పొందాలంటే అన్నదాత నానా తంటాలు పడాల్సి వస్తుంది. తీరా విసుగు చెంది ప్రైవేట్ వ్యాపారులకు 6,000 రూపాయలకే క్వింటాల్ పత్తి తెగనమ్ముకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది. కానీ కప్పాస్ కిసాన్ యాప్ ద్వారా రైతులు తమ వివరాలను నమోదు చేసుకుని వారు సూచించిన విధంగా పత్తిని మిల్లుకు తీసుకెళ్లాలంటే అది ఇబ్బందిగా ఉందని వాపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం కిసాన్ యాప్ ద్వారా కాకుండా గత సంవత్సరం ఏ విధంగా పట్టాదారు పాస్బుక్ విధానాన్ని కొనసాగించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణలో రైతులు ఎక్కువగా విద్యావంతులు కాదు. ఇప్పటికే ఆండ్రాయిడ్ ఫోన్లు కాకుండా మామూలు ఫోన్లు వాడుతున్నారని, మామూలు ఫోన్లలో కిసాన్ యాప్ ఇన్స్టాల్ చేసుకుని పత్తి పంట వివరాలు నమోదు చేసుకునే అవకాశం లేదని మరో రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే సీసీఐకి కాకుండా ప్రైవేట్ వ్యాపారులకి అమ్ముకోవాల్సి వస్తుందని మరో రైతు అంటున్నారు. వ్యాపారులు కూడా ఆపాన్ కిసాన్ యాప్ ద్వారా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత సంవత్సరంలో ఈ సంవత్సరం రైతులు ఎక్కువగా ప్రైవేట్ వ్యాపారులకే విక్రయించుకుంటున్నారని, దీంతో రైతులు క్వింటాకు 1,500 నుండి 2,000 రూపాయలు నష్టపోతున్నారని చెప్తున్నారు. దీంతో కోట్ల రూపాయలు పెట్టి నిర్మించుకున్న జిన్నింగ్ మిల్లుల మనుగడ కష్టంగా మారిందన్నారు. తాము మిల్లులో పనిచేసే కార్మికులకు వేతనాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నామని, కేంద్ర ప్రభుత్వం కిసాన్ యాప్ ద్వారా కాకుండా పాత పద్ధతిలో పత్తి కొనుగోలు చేస్తే అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని వరంగల్ జిల్లా కాటన్ అసోసియేషన్ కార్యదర్శి నాగభూషణం అంటున్నారు. పత్తి రైతులకు దీని మీద మనం వేసేదే కొత్త యాప్ అని ఒకటి పెట్టి కిసాన్ యాప్ అని పెట్టింది. ఆ కిసాన్ యాప్ లో రైతులకు కొంతమంది చేస్తారు. చాలా పత్తి వెళ్ళే వాళ్ళు ఏదో కష్టపడి వాళ్ళు లైన్లో ఉండో మరి ఎట్లుండో వాళ్ళు తీసుకుంటారు కావచ్చు. ఈ చిన్న చిన్న రైతులు ఏం చేస్తారంటే ఇక ఎంత వెళ్ళాక మనకు యాప్ తెలియదు అని చెప్పి మార్కెట్ వస్తే పత్తి ధర పడుతుంది. గవర్నమెంట్ సీసీఐ ఉండలేదు. ఈ మార్కెట్కి వచ్చి ఉండలేదు. లూజు పత్తి కొనుక్కరావాలని లూజు పత్తి పట్టుకుంటే కొంటారు వాళ్ళు. అదేదో కలర్ వచ్చినా ఏదొచ్చినా కూడా వర్షాల వల్ల చాలా దెబ్బడి ఉన్నట్టు పూలు కూడా వస్తలేవు. దానివల్ల మాత్రం గవర్నమెంట్ చూసి ఈ లూజు పత్తి తీసుకురమ్మని, కాకపోతే ఎంతున్నా కూడా 10 ఎకరాల 10 క్వింటాలు అంటారు. 10 క్వింటాలు కాకుండా 5 క్వింటాలు కానీ 8 క్వింటాలు కానీ 8 కానీ అవి తీసుకుంటే కొంచెం మాకు గిట్టుబాటు ధరలు వస్తాయి. ఈ బాగా నష్టపోయినాం. ఈ యాప్ వల్ల మాత్రం చాలా మందికి చాలా ఇబ్బందులు అవుతాయి. అలా యాప్ తీసుకున్నా కూడా ఏ మిల్లు పంపుతారో తెలియదట. ఇక్కడ కాళ్ళతో వాళ్ళతో ఇబ్బంది. ఏ మిల్లు పంపుతారో ఏం కాదో అని వాళ్ళు భయపడుతుంది. ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఈ పత్తిని తీసుకొచ్చాము 6,000 నుంచి 5,000 వరకు, 5,000, 4,000, 3,000, 6,000. అది పరిస్థితి. నా పేరు అది ఆరపల్లి. ఈ కొత్తగా కపాస్ కిసాన్ యాప్ చేయడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రైతులు ఇంతకుముందు డైరెక్ట్ పట్టా పాస్బుక్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ తీసుకొని వచ్చి డైరెక్ట్ మిల్లు కాడికి వచ్చి దిగువ చేసుకునేట్టు. అప్పుడు ఆ ఫెసిలిటీస్ ఇప్పుడు గవర్నమెంట్ ఏమైందంటే కిసాన్ యాప్లో బుక్ చేసుకోవాలి,
ప్లాన్ బుక్ చేసుకొని 8-12% మ్యాచరు నిమ్ము ఉండద్దు, క్వాలిటీ ఫేర్ క్వాలిటీ కొనాలి అని గవర్నమెంట్ రూల్స్ గట్టిగా పెట్టారు సంవత్సరం. దానివల్ల మా యొక్క జిన్నింగ్ పరిశ్రమ కూడా కుంటుపడుతున్నది. వరంగల్ వ్యాప్తంగా సుమారు వరంగల్ లోకల్లో 27 జిన్నింగ్ ఫ్యాక్టరీలు ఉండే. దానిలో ఇప్పుడు ఏ బి అని చేసి ఏలో 4 బిలో 4 ఇప్పటివరకు ఓపెన్ చేశారండి. సుమారు ఇప్పుడు చేసి 10 రోజులు అవుతుంది, కానీ 200 వేల పత్తి కొలు అంటే 1000 కింటాల పత్తి కొనలే ఇప్పటివరకు మన గవర్నమెంట్ సీసీఐ వాళ్ళు. కాబట్టి ఈ యాప్ కూడా అవగాహన లేదు రైతులకు, ఎవరు యాప్ ఎలా చేయాలి, వాళ్ళ దగ్గర ఎవరైనా స్మార్ట్ ఫోన్ లేవు. కాబట్టి వాళ్ళు కూడా ప్రైవేటుకు అమ్ముకోవడానికే మొగ్గు చూపుతున్నారు. ఇవాళ వరంగల్ 6910 రూపాయలు అయింది. సరే, ఇప్పుడు క్వాలిటీ కూడా వర్షం వల్ల క్వాలిటీ కూడా దెబ్బతిన్నది. క్వాలిటీ కొంచెం తేడా రావడం వల్ల కూడా మనం కొనలేకపోతాం రేట్ ఎక్కువ పెట్టి. ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఎంఎస్పీ రేటుకు అమ్ముకుందామంటే రైతులకు అమ్ముకునే పరిస్థితి ఉన్నది. మేము ఎక్స్పోర్ట్ చేద్దామంటే మాకు ఎక్స్పోర్ట్ లేదు. ఇప్పుడు ఎక్స్పోర్ట్ ఎందుకంటే ఇంపోర్ట్ డ్యూటీ ఇంత 11%. ఇంపోర్ట్ చేయడం వల్ల కూడా మాకు కాండికి 1000-1500 రూపాయలు రేటు పడిపోవడం కూడా 3-4 వేల రూపాయలు రైతుకు తక్కువ వస్తుంది రేటు. కాబట్టి ఈ గవర్నమెంట్ పాత సిస్టమ్ ప్రకారమే, ఎందుకంటే వరంగల్ ఇంతకుముందు ఉమ్మడి తెలంగాణ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పత్తి వచ్చేది. ఖమ్మం, నల్గొండ, కరీంనగర్ నుంచి 24 జిల్లాలకు మాకు సఫిషియెంట్గా పత్తి అందేది. ఇప్పుడు ఒక వరంగల్లో ఉన్న 27 మిల్లులకు ఒక వరంగల్ పెట్టారు. అది ఒక్క రోజుకు మాకు ఒక మిల్లుకు సరిపోదండి. అంత పత్తి మాకు ఎస్టాబ్లిష్ చేశాము. కొన్ని కోట్ల రూపాయలు పెట్టి మిల్లు పెట్టడం జరిగింది. దీనివల్ల కూడా మా దగ్గర గుమస్తాలు, హమాలీలు, కార్మికులు పత్తి లేక ఖాళీగా ఉంటున్నారు. ప్లస్ ఇంతకుముందు భద్రాచలము, వరంగల్, కొత్తగూడెం నుంచి, నల్గొండ నుంచి సుమారు రోజుకు కొన్ని వేల క్వింటాల పత్తి వరంగల్కి వచ్చి ఆరామ్స్ దించుకొని వాళ్ళు ఏ రోజు ఆ రోజు సీసీఐ కానీ ప్రైవేట్ కానీ అమ్ముకొని పోయేవాళ్ళు. ఇప్పుడు మరి అలాంటి సిస్టమ్ లేకుండా కొత్తగా యాప్ పెట్టారు. ఈ యాప్ వల్ల కూడా రైతులు తీవ్రంగా నష్టపోతున్నాం. మా వ్యాపారస్తులను కూడా, మా మిల్లర్స్ కూడా తీవ్రంగా నష్టపోతున్నామండి.